ఉత్తరాంధ్ర విమానయాన చరిత్రలో ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రాత్రి. దశాబ్దాల కాలంగా విశాఖ నగర గుండెకాయలా సేవలందించిన సివిల్ ఎన్క్లేవ్ విమానాశ్రయానికి ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. ఇకపై సామాన్య ప్రయాణికులకు VTZ అంటే విశాఖపట్నం కాదు, విజయనగరం జిల్లాలోని అత్యాధునిక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. విశాఖ ఎయిర్పోర్ట్ లో కమర్షియల్ ఆపరేషన్స్ కి ఆగస్టు 16 ఆఖరి రోజు. విశాఖ ఎయిర్పోర్ట్ అనేది ఇకపై హిస్టరీలోనే కనిపిస్తోంది. భోగాపురంతో నవశకం ప్రారంభమవుతోంది. విశాఖ ఎయిర్పోర్ట్ అనగానే ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ గగన విహారం చేయించిన మధుర స్మృతులు కళ్ల ముందు కదలాడతాయి. సముద్ర తీరం నుంచి అలా సాగుతూ పోయే విమానాల్ని చూస్తూ ఆనందించే అనుభూతులు ఇక్కడి ప్రజల సొంతం. దేశ మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ నుంచి ప్రస్తుత ప్రధాని మోదీ వరకు మహామహులు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచే ఉత్తరాంధ్రలో ప్రవేశించి తమ పర్యటనలు చేశారు. దాదాపు 45 ఏళ్లుగా రోజుకి 40 విమానాలు 10,000 మంది ప్రయాణికులతో సేవలందించిన ఈ చారిత్రక విమానాశ్రయం సరిగ్గా ఈ అర్ధరాత్రితో పౌర విమాన సర్వీసులకి వీడ్కోలు పలుకుతోంది. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఉన్న ఇంటర్నేషనల్ ట్రావెల్ కోడ్ VTZ సైతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి బదిలీ అవుతోంది. ఇకపై విశాఖ పాత ఎయిర్పోర్ట్ పూర్తిగా నేవీ, రక్షణ రంగాలు, అత్యవసర VIP రాకపోకలకే పరిమితమవుతుంది. ఎంతైనా కొత్తదనాన్ని ఆహ్వానించాల్సిందేగా. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్రలో సరికొత్త నవశకం ప్రారంభమైంది. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా లేటెస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న భోగాపురం విమానాశ్రయం 5,640 కోట్ల రూపాయల వ్యయంతో తయారైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 అర్ధరాత్రి 12 గంటల తర్వాత నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ ఆపరేషన్స్ ని ప్రారంభిస్తోంది. భోగాపురంలో అడుగుపెట్టే ఫస్ట్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచే వస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానం ఉదయం 5:35 బయలుదేరి ఉదయం 6:45 భోగాపురంలో ల్యాండ్ కానుంది. ఇదే భోగాపురంలో ల్యాండ్ అయ్యే తొలి కమర్షియల్ విమానం. ఇక భోగాపురం నుంచి ఫస్ట్ టేకాఫ్ అయ్యే ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తుంది. ఉదయం 8:20 ఈ ఫ్లైట్ బయలుదేరుతుంది. భోగాపురం నుంచి మొదటి రోజు హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, తిరుపతి వంటి ప్రధాన నగరాలకి 31 సర్వీసులు నడపడానికి ఇండిగో, ఇతర ఎయిర్లైన్స్ స్కెడ్యూల్ రెడీ చేశాయి. అయితే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కట్టినా విశాఖని మాత్రం మిస్ అవుతూనే ఉంటామంటున్నారు. విశాఖ ఎయిర్పోర్టు సేవలు నిలిపివేయడం బాధాకరమన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి దేశీయ విమానాలు నడపాలని సూచించారు. విశాఖ ఎయిర్పోర్టుపై ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవ చూపాలని కోరారు. ఎన్నో సేవలు అందించిన విశాఖపట్నం ఎయిర్పోర్టు ప్రయాణికులకి దూరం అవుతుందనేది ఒక పక్కన చాలా చాలా బాధగా ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ని కంప్లీట్గా మూసివేయొద్దు. ఉదయం ఒక 3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలు, వైజాగ్ టు విజయవాడ, వైజాగ్ టు హైదరాబాద్, వైజాగ్ టు తిరుపతి 3 ఫ్లైట్లు ఉదయం, సాయంత్రం ఒక 3 ఫ్లైట్స్ ఆపరేట్ చేయండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. విశాఖ ఎయిర్పోర్టు మూసేయడం తమకి కూడా బాధ కలిగించే విషయమే అన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. అయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో అభివృద్ధి మరింత పుంజుకుంటుందన్నారు. ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ పెంచే పనులు జరుగుతున్నాయన్నారు. మీలాగే మాకు కూడా కొంత బాధ ఉంది. ఎందుకంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు మాకు చిన్నప్పటి నుంచి అక్కడ ఫ్లైట్లు దిగటం చూడటం, ఆ విధంగా అనేక మంది రిసీవ్ చేసుకుని వెళ్ళే మధుర స్మృతులు, ముందుండే చిన్న పెంకుటిల్లు లాంటి ఎయిర్పోర్ట్ అది. అయితే మన ప్రాంతం యొక్క ప్రగతికి ఒక ఇంటర్నేషనల్ టెర్మినల్ రావటం, దానికన్నా ముఖ్యం ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ రావటం. సో కార్గో టెర్మినల్ రావటం ఏదైతుందో మనందరికీ కూడా ఆనందించాల్సిన విషయం. కొంత ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉండటం సహజం. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి మూడు ప్రత్యేకమైన రోడ్లు ఇప్పటికే వేశారు. ఒక 5 రోడ్లు వేయబోతున్నారు. దీని తర్వాత ఒక ప్రత్యేకమైన రోడ్, బీచ్ రోడ్డు, అక్కడికి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేసే రోడ్డు కూడా మొత్తం ఇప్పటికే సర్వే అయిపోయింది. దాని మీద ఎక్విజిషన్ కూడా జరుగుతుంది. అయితే విశాఖ ఎయిర్పోర్ట్ లోనే కమర్షియల్ సర్వీసుల్ని కొనసాగించాలంటూ సిపిఐ కొన్ని ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి. పాత విమానాశ్రయం గాజువాక ప్రాంతంలో ఉండేది. కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ నగరం నుంచి దాదాపు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరం. అందుకే విశాఖ నుంచి సర్వీసులు నడపాలంటున్నారు. బట్ విశాఖ నుంచి ఎయిర్పోర్ట్ కి ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఏపీఎస్ఆర్టీసీ పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. విమానాశ్రయానికి వెళ్లేందుకు ఏరో ఎక్స్ప్రెస్ ల పేరుతో 20 ఎలక్ట్రికల్ బస్సులు నడుపుతోంది. తెల్లవారుజామున 4:30 మొదలై రాత్రి 10:30 వరకు ప్రతి 30 నిమిషాలకు ఒక నాన్ స్టాప్ సర్వీసులు నడిపిస్తామన్నారు ఆర్టీసీ అధికారులు.